హైదరాబాద్ రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు మంత్రి సీతక్క. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోదముద్ర వేయాలని గవర్నర్ను కోరారు. టెక్నికల్ ఇష్యూస్తో ఇంతకాలం ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్లో ఉందని గవర్నర్కు వివరించారు సీతక్క. గత ప్రభుత్వ తప్పిదాలతో ములుగు మున్సిపాలిటీకి నోచుకోలేదని విమర్శించారు మంత్రి. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చేర్చింది గత ప్రభుత్వం. అదే బిల్లులో జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. దీంతో ములుగు మున్సిపాలిటీ బిల్లు గందరగోళంగా మారిందని చెప్పారు సీతక్క. మన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంటు పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనలు కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడనటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. మేము కూడా ఒకసారి వీలైతే, గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల మరి ప్రత్యేక పాలనా అధికారి, వారికి ఉండే అటువంటి హక్కులు 5th షెడ్యూల్ ఏరియాలో. సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి చెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి, ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది.